బాపట్ల జిల్లా బల్లికురువ సమీపంలోని సత్యకృష్ణ గ్రానైట్ క్వారీ ప్రమాదంపై యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదంలో మృతి చెందిన వారంతా ఒరిస్సాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. ఘటనలో మరికొంతమంది కార్మికులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో 20 మందికి పైగా పనిచేస్తున్నట్టుగా చెబుతున్నారు. దాదాపు 200 మీటర్ల లోతులో పనిచేస్తున్న గ్రానైట్ కార్మికుల రక్షణ విషయంలో ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. మరింత సమాచారం బల్లికురువ ప్రమాద స్థలం నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. బాపట్ల జిల్లా బల్లికురువ సత్యకృష్ణ గ్రానైట్ చర్యలు విరిగిపడి కింద పనిచేస్తున్న కార్మికులపై పడ్డ ఘటనలో దాదాపు ఒరిస్సా చెందిన 6 కార్మికులు మృతి చెందారు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి కారణమైన సత్యకృష్ణ గ్రానైట్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ప్రతిరోజు దాదాపు 500 అడుగులకు పైగా ఉన్న ఈ గ్రానైట్ పైన కొండ వైపు నుంచి కింద వైపుకు కార్మికులు వచ్చి నిత్యం పనిచేస్తూ ఉండే పరిస్థితి ఉంటుంది. గతంలో ఇదే ప్రమాదం పైన ఏదైతే మనం కొండ పై భాగంలో చూస్తున్నామో ఆ చర్యలు విరిగిపడి కింద మిషనరీ మీద పట్టడంతో ఆ మిషనరీ మొత్తం పూర్తి స్థాయిలో ధ్వంసమైపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే ఈ గ్రానైట్ కి సంబంధించి లూజ్ మెటీరియల్ ఉండటంతో అక్కడక్కడ ఈ పెచ్చులు ఊడిపడే ఘటనలు కూడా పలుసార్లు జరిగినాయి అని చెప్పేసి ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు చెప్తున్న పరిస్థితి. ఇవాళ ఏదైతే మనం ఈ ప్రస్తుతం ఈ స్పాట్ లో ఉన్నామో ఇక్కడ దాదాపు 16 మంది కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్ లో చూస్తున్న ఈ స్పాట్ లో ఏదైతే ఈ గ్రానైట్ పెద్ద స్లాబ్ కనిపిస్తుందో ఆ స్లాబ్ కింద ఈ జాకీలతోటి పైన కట్ చేసేందుకు దాదాపు 16 మందికి పైగా కార్మికులు 8 జాకీలను ఇక్కడ ఏర్పాటు చేసి పనిచేస్తున్న క్రమంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఈ విజువల్ లో చూడొచ్చు. ఏదైతే మనకి ఈ విజువల్ లో కనిపిస్తుందో ఇక్కడ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పైన ఆ గ్రానైట్ రాయికి పైన ఉన్న రక్తపు మరకలు కూడా గ్రానైట్ కార్మికులకు సంబంధించిన రక్తం మరకలను కూడా మనం ఈ విజువల్ లో చూడొచ్చు. ఏదైతే ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో 16 మంది ఒరిస్సా కార్మికులు పనిచేస్తున్నారు. దాదాపు 8 జాకీలతో ఇద్దరిద్దరు చొప్పున కార్మికులు 4 వైపులా పనిచేస్తున్న క్రమంలో పైనుంచి ఈ చర్యలు విరిగిపడటంతో ఒక్కసారిగా పనిచేసే వాళ్ళ పైన ఈ గ్రానైట్ బండ అనేది పూర్తిగా పడిపోవడంతో దాదాపు అక్కడ పనిచేస్తున్న కార్మికులు కొంతమంది తప్పించుకున్నప్పటికీ మరికొంతమంది లోపల ఇరుక్కుపోయిన పరిస్థితి అయితే ఉంది. ఘటనా స్థలంలోనే 4 మృతి చెందారు. మరికొంతమందిని నర్సరాపేటకు ఆసుపత్రికి తరలించే క్రమంలో మరో 2 మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం 6 కార్మికులు మృతి చెందగా మరొక 5 కార్మికులకు తీవ్ర గాయాలైన పరిస్థితుల్లో వారిని నర్సరాపేట ఆసుపత్రికి చికిత్స కోసం పంపించారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఈ గ్రానైట్ ప్రమాదం జరిగిన ప్రాంతం ఉందో ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే ప్రస్తుతం ఆ రాయిని తొలగించకుండా ఎటువంటి సహాయక చర్యలు లేకుండా చేసినప్పటికీ కింద ఏమైనా మృతదేహాలు ఉండి ఉండొచ్చా అన్న అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్న పరిస్థితి. గతంలో కూడా ఇదే ప్రాంతంలో పై భాగంలో ఈ గ్రానైట్ ప్రమాదం జరిగినప్పటికీ అప్పుడు ఆ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడం వల్లే మరోసారి ఈ దుర్ఘటన జరిగినట్లు మాత్రం కార్మిక సంఘాల నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఏదైతే మనం ఈ విజువల్ లో చూస్తున్న ప్రాంతం ఉందో ఈ గ్రానైట్ ఆ లూజ్ సాయిల్ ప్రాంతం ఉందో ఆ లూజ్ సాయిల్ గా ఆ ప్రాంతం నుంచే ఈ రోజు ఆ చర్యలు ఆ కింద కార్మికులు పనిచేస్తున్న వాళ్ళపై రెండు స్టెప్పుల వైజ్ గా కనపడ్డ ఘటన అయితే మనకి విజువల్ లో స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఈ గ్రానైట్ ను పైనుంచి ఒక క్రమ పద్ధతిలో కింద వైపుకు తొలుచుకుంటా స్లాబుల రూపంలో కట్ చేసుకుంటూ వస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఎటువంటి గ్రానైట్ స్లాబ్ కూడా పక్కకి జరగని పరిస్థితి అయితే ఉంటుంది. కానీ నిన్న దాదాపు 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు పడటం మరోవైపున కొండకు అటువైపు కూడా క్వారింగ్ జరుగుతున్న నేపథ్యంలో కొండ భాగంలో ఏర్పడిన గ్యాప్ల కారణంగానే ఈ గ్రానైట్ స్లాబ్ కింద పడి ఉండొచ్చు అన్న అంచనాలు మాత్రం కనిపిస్తున్న పరిస్థితి. తరచూ దాదాపు ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి అటు చేమకుర్తి, బల్లికురువ, మార్టూరు ప్రాంతాల్లో 100ల కొద్దీ గ్రానైట్ క్వారీలు, అదేవిధంగా దాదాపు 1100కు పైగా ఈ గ్రానైట్ స్లాబ్లు కట్ చేసే ఫ్యాక్టరీలకు సంబంధించి 100 మంది కార్మికులు పనిచేస్తున్న క్రమంలో కూడా ఇటు యాజమాన్యాలు ఎటువంటి వారికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోపోవటం వల్లే ఇట్లాంటి ఘటనలు జరిగి ఉంటాయనే అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోవైపు ఈ ఒరిస్సాకు సంబంధించిన కార్మికులు ఇక్కడకు పనులు చేయడానికి
వేలాదిగా వస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా లేకపోవడంతో ఎవరు పనిచేస్తున్నారు, ఏం జరుగుతుందనే వివరాలు కూడా పూర్తిగా తెలియకపోవడం వల్ల తరచూ ప్రమాదాలకు గురైన వారికి ఎటువంటి నష్టపరిహారం అందట్లేదని మాత్రం కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ రెగ్యులర్ గా ఈ ప్రాంతంలో తనిఖీలు చేయాల్సిన మైనింగ్ అధికారులు కానీ కార్మిక శాఖ అధికారులు కానీ అటు పోలీసులు కానీ ఎవరు కూడా ఈ రక్షణ చర్యలకు సంబంధించి గ్రానైట్ కార్మికులకు అందాల్సిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తకు సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్లే తరచూ ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. దాదాపు ఏదైతే ఈ అటు గతంలో ఇటు హంసా గ్రానైట్ కి సంబంధించిన క్వారీ ప్రమాదంలో కూడా పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందారు. పదే పదే ఈ గ్రానైట్ స్లాబులు విరిగిపడటం ఇతర ప్రమాదాల నేపథ్యంలో ప్రతిరోజు ఈ ప్రమాదాలు నిత్యకృత్యంగా మారినా కూడా ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కూడా ఏదైతే ఈ సత్యకృష్ణ గ్రానైట్ ఉందో ఈ ప్రమాదం కూడా యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఎవరైతే ఈ ఘటనలో మృతి చెందారో ఈ కార్మికులకు సంబంధించి వాళ్ళ కుటుంబాలకి ₹1 నష్టపరిహారం అందించడంతో పాటు ఈ క్షతగాత్రుల కుటుంబాలకు ₹50 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని చెప్తున్నారు. అయితే ఈ ఉదయం నుంచి ఈ ప్రమాదం ఉదయం జరిగింది. ఉదయం నుంచి ఇక్కడ బండరాయిని గ్రానైట్ కి సంబంధించిన స్లాబ్ ను తొలగించే ప్రక్రియ మాత్రం కొనసాగకపోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కింద ఏదైనా మృతదేహాలు ఉన్నాయా లేవా అనే పరిస్థితి ఇంతవరకు పట్టించుకోలేదని పెద్ద ఎత్తున విమర్శలు మాత్రం వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అటు మైనింగ్ శాఖ అధికారులు చూసి వెళ్ళినప్పటికీ ఇంతవరకు ఆ బండరాయిని తొలగించే ప్రక్రియ ప్రారంభించకపోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తక్షణమే ఈ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ గ్రానైట్ ప్రమాదానికి కారణమైన ఈ సత్యకృష్ణ గ్రానైట్ సంబంధించిన యజమానిని అరెస్ట్ చేయడంతో పాటు మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించాలని మాత్రం కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, ఇదే ప్రాంతానికి సంబంధించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో పాటు పలువురు మంత్రులు స్పందించారు. ఈ ఘటనకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఈ ప్రమాదానికి కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని మాత్రం వారు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఘటనకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మాత్రం కార్మిక సంఘాల నేతల నుంచి డిమాండ్స్ వినిపిస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం బల్లికురువ గ్రానైట్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం. కెమెరామ్యాన్ నారస్, సురేష్, ఎన్టీవీ.